ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవియం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నాన్నగారు. సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని పడింది, ఇప్పుడు నా కూతురు మనస్విని. మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం. శుభమస్తు. గాగ గమ గరి సరి సా ని సరి ని సారి గా స గాగ గమ గరి సరి సరి గమ గరి గ స ప స ని సా రి ని ప సా గరి రి గరి ని ప సా గరి పద ప మ ప మ గ మ గరి సరి స ని పద ని సా శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాది పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్త పదాంబుజం భవయామి శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం. ఎవరూరా నిన్ను వీనా 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 గతి మాకు ఓ ఎవరూరా నిన్ను వీనా గతి మాకు ఎవరూరా నిన్ను వినా గతి మాకు ఎవరూరా నిన్ను వినా గతి మాకు ఎవరూరా సవన రక్షక నిత్యోత్సవా సీతాపతి సవన రక్షక నిత్యోత్సవా సీతాపతి ఎవరూరా నిన్ను వినా గతి మాకు ఎవరూరా రాజా బిగువుని కేలరా త్యాగా ఆ రాజా చితపద తాళ జాలరా రామ రాజా బిగువుని ఖేలరా త్యాగా ఆ రాజా చితపద తాళ జాలరా రామ ఈ జాలము సేయా రాజా బ్రోవాసం కోచమా సురభూజమా మాకు ఎవరూరా నిన్ను వినా గతి మాకు ఎవరు అద్భుతం. అమోఘమైనటువంటి తన గాత్రంతో నా కూతురైనా సభా మధ్యలో నేను నా కూతురిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
మీ అందరి ఆశీర్వచనంతో, మీ అందరి బెస్ట్ విషెస్తో తను ఇంకా సంగీతంలోను, అలాగే నా అమ్మాయి అని చెప్పడానికి లేదు కానీ కూచిపూడి నాట్యంలో కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలోనే తను స్థాయిలో ఉంది. మంచి గురువుల చేత, అలాగే సంగీతంలో కూడా మంచి గురువుల చేత మా అమ్మాయి ఇలా తన యొక్క ప్రయాణాన్ని, సంగీత నృత్య ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మంచి చదువరి కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి బ్రహ్మాండ చదువుకుంటుంది. నా కూతురని కాదు, నా కూతురులాగా అందరు ఆడపిల్లలు సంప్రదాయబద్ధంగా ప్యాషన్గా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి, సంప్రదాయబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా చిరంజీవిని మీ అందరి సమక్షంలో ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి తన గాన మాధుర్యంతో మనల్ని అందరినీ అలరించినందుకు అమ్మవారు తనని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా తన విషయాన్ని కోరుకుంటూ ఇక మనం మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నన్ను ఆనంద సిద్ధిరస్నాన, చాలా సంతోషం. మంచి గానంతో మమ్మల్ని చాలా సంతోషపరిచావు. ఈ యొక్క ఉగాది ఉత్తేజితంగా ఆనందంగా సాగుతున్నందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది. మేము ఆనందపడుతున్నాం. సో మీ అందరి తరఫున నేను కూడా నీకు విషయం చెప్తున్నాను. గుడ్ లక్, కీప్ ఇట్ అప్. ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా ఎదిగే అవకాశం ఉండాలి. తగ్గేదేలే అంటారుగా మీ డైలాగు, తగ్గేదేలా ఉండండి. ఓకేనా? శుభమస్తు. నాన్నగారు, మరి తులారాశి వారికి ఆటంకాలు ఏమన్నా ఉండబోతున్నాయా, లేకుంటే ఇంకా ప్రాఫిట్స్ ఇంకా సక్సెస్ఫుల్ గా ఉండబోతున్నారా? వీరి గోచార ఫలితం ఎలా ఉండబోతుంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో? అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో తులారాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. శని వీరికి అత్యంత శుభకారకు. గోచార షష్టమ శని వీరికి అత్యంత శుభకారకు. గౌరవం, ఆనందం, ధనయోగం, గృహలాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. గురుడు మాత్రం వీరికి ఇబ్బంది కలిగించే స్థాయి. కొంత గురు సంచార ప్రభావం చేత జూన్ తర్వాత నుంచి మళ్ళీ వీరికి శుభయోగాలే. కానీ మరి రాశి వారికి అదృష్టం దురదృష్టం కానీ 30% లాభం ఉంటే 70% నష్టం, మళ్ళీ 70% లాభం ఉంటే 30% నష్టం. ఈ సంవత్సరం మొత్తం కూడా ఒకసారి ఒక నెల 30%, ఒక నెల 70%, ఒక నెల 40%, ఒక నెల 60%, ఏ తర్వాత మొత్తం చూస్తే దాదాపుగా 54% నష్టంతోనే ఉంది. కేవలం 46% మాత్రమే లాభంలో ఉంది. శని అత్యంత యోగకారకుడు. వీరికి మరి శుభాన్ని కలిగించాలి కదంటే వీరి జాతకంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల యొక్క స్థితి అంత అనుకూలంగా కనిపించట్లేదు. కానీ మెయిన్ పనులను కూడా పూర్తి చేసుకుంటారు. ఆస్తి పంపకాలు, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ మాత్రం ఈ సంవత్సరంలో దీర్ఘకాలం పెట్టుబడి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, కానీ డే ట్రేడింగ్ చేయకూడదు. దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి, లాభం ఉంటుంది. లాటరీలు, జూదం ఈ సంవత్సరంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలంగా లేదు. ఇది నిర్వివాదాంశం. మీరు లాటరీలో, జూదంలో పెట్టుబడి పెట్టారా, నయా పైస మీకు వచ్చే అవకాశం కష్టం. కానీ భూ క్రయ విక్రయాలలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం లాభం ఉంటుంది. ఎందుకు? ఉగాది నుంచే కుజుడు నీచబడ్డాడు కదా స్వామి. అంటే దశమ స్థానం నుంచి మనకు కుజుడు నవాంశాలకు వచ్చేసరికి శుభయోగాన్ని పొందుకున్నాడు, అదృష్ట యోగాన్ని పొందుకున్నాడు. కాబట్టి వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆరోగ్యపరమైన అభివృద్ధి ఉంటుంది. కానీ డిపెండెన్సీ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు తప్పకుండా మంచి ర్యాంకులు పొందుకోగలిగే అవకాశం, చాలా బ్రహ్మాండ ర్యాంకులు పొందుకుంటారు. ప్రారంభంలో భార్యాభర్తల మధ్య లేనిపోని అనేక రకాల విరుద్ధమైనటువంటి భావన జూలై నుంచి మనకి యాడ్స్ వస్తుంటాయి కదా, ఫెవికాల్ యాడ్ ఒకటి వస్తుంటుంది. ఇట్లా నీళ్ళలో డబ్బాలు చేపెట్టగానే అన్నదమ్ముల చేతులు అత్తుకుపోవడం లాంటివి ఉంటాయి చూసారా. అలా జీవితాంతం ఇలా అత్తుకొని ఉంటారు. అలాంటి శుభయోగము, శుభ దాంపత్య జీవనం పొందుకుంటారు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కూడా ఉంది. ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఏంటంటే గర్భవతులకి కొంత గర్భస్రావం అయ్యే అవకాశం కూడా ఉంది. ఏమిటండి, ఒక దగ్గర మంచి చెప్తారు, వెంటనే చెడు చెప్తారు. అయ్యో, శుభవార్తమే అవకాశం చెప్తున్నాం కదా. మీ గ్రహచారం అలా ఉంది సంవత్సరంలో, నిర్ణయం చేయమంటారు. దాని ఏం బాధ్యున్నా మీ జన్మజాతకాన్ని, గోచార ఫలితాలన్నింటినీ కనెక్ట్ చేసుకోండి, జన్మజాతకాన్ని చూయించుకోండి, దాని దగ్గర పరిహారాలు చేసుకోండి. కానీ గోచారంలో కొంత సంతృప్తికరంగానే కనబడుతోంది. కానీ ఏ తర్వాత చెప్పా కదా 56% నెగిటివ్ కనబడుతోంది. కాబట్టి దైవ సంకల్పం బాగా కావాలి. ఇతరుల మీద డిపెండెన్సీ ఉండకూడదు. అలాగే సముద్రయానంకి వెళ్ళకూడదు. ముఖ్యంగా మత్స్యకారులు జాగ్రత్త. మరి రొయ్యలు, చేపల వ్యాపారం బాగుందిగా, దానివల్ల ప్రయోజనం ఉందిగా. రైతందరూ కూడా మంచి పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చెరుకు తోట, పొద్దుతిరుగుడు పువ్వులు, గోధుమ పంట, నువ్వుల పంట, కందులు పండించే వారికి, మళ్ళీ మొక్కజొన్నలు పండించే వారికి మంచి బ్రహ్మాండ లాభం ఉంది. మరి వరి పండించే వారికి నష్టం వచ్చే అవకాశం ఉంది. పళ్ళలో కూడా మీరు బొప్పాయి పళ్ళు, అరటి పళ్ళు వాటి వ్యాపారం బ్రహ్మాండంగా ఉండి అది పంట బాగా పండుతుంది. మరి మిగతా పళ్ళు కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది. ఈ సీతాఫలాలు కనుక మీరు ఈ మధ్య హైబ్రిడ్ సీతాఫలాలు తింటే పురుగులు, తింటే టేస్ట్ ఉండదు. మరి ఎందుకు తయారు చేస్తున్నారు అర్థం కాదు. దీని గురించి మాట్లాడండి ఈ నాస్తికవాదులందరూ కూడా. ప్రపంచానికి ఉపయోగపడే మాటలు మాట్లాడకుండా సశాస్త్రీయమైనటువంటి జ్యోతిష్య పరిజ్ఞానం గురించి మీరు లేనిపోని విషయం పెట్టండి. ఓ బోబులు, గీగులు, బైరులు, గీరులు అందరూ వచ్చేసి మా మీద పడతారంటారు బాబు. మీరు మద్యపానం గురించి ఫైట్ చేయండి.
నకిలీ వస్తువుని ఫైట్ చేయండి, రసాయనాలు తయారు చేయకుండా చూడండి, ఆల్కాలిక్ లేనటువంటి భారతదేశాన్ని సృష్టించే ప్రయత్నం చేయండి, మురికి కూపాల నుంచి బయటపడేయండి, దారిద్ర్యం దిగులున్న వాళ్ళని మురికి పొందిన వాళ్ళని చదువు కోసం అని చెప్పేసి పాఠశాల పంపించే ప్రయత్నం చేయండి. చిత్తు కాగితాలు ఎరుకునేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, సంచార జీవులు, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించండి, వారికి మంచి జీవితాన్ని ఇవ్వండి. ఇది వదిలిపెట్టేసి జ్యోతిష శాస్త్రము బ్రాహ్మణులు వీళ్ళ మీద పడతారు ఎందుకురా మీరు? బ్రాహ్మణులు అనేవాడు లేకపోతే దేవాలయ వ్యవస్థ లేదు. నువ్వు ఏదన్నా అనుకో, నువ్వు పోలేరమ్మ పోచమ్మ ఈ గుళ్ళు ఉండేటువంటి వ్యక్తి వేరు, అక్కడికి ఎవరైనా వెళ్ళవచ్చు. శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో చాలా మంది వచ్చేసి ఆ యొక్క జాతి వాళ్ళే రాయిని విగ్రహంగా తయారు చేయకపోతే మీకు దాంట్లో మీకు ఎక్కడ ఉంటుంది? వాడు ఆ జాతి వాడు బట్టలు ఉతుకోకపోతే మీ పరిస్థితి ఏమిటి? ఎవడన్నా నీ అమ్మ నేను లేకపోతే ఎవరిని చేసుకుందాం అంటే నీ అమ్మ మొగుడిని చేసుకుందాం అన్నట్టు వాడు వెనకటి. అలాగనే ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిత్వం ఆ స్థాయిలో ఉంటుంది. ఒక ఆచార సంపన్నమైనటువంటి వ్యక్తిత్వము, ఆ యొక్క యంత్రానికి పూజ, ఇవన్నీ వదిలిపెట్టి శాస్త్రీయ దృక్పథం వదిలిపెట్టేసి నువ్వు వాడిని ముట్టుకొద్దన్నావు, వీడిని రాని వద్దన్నావు, మీరే తయారు చేశారంటారు, మీరే గుడి కట్టారంటారు, మీరే ఆ జాతి వాళ్ళు కట్టారంటారు. ఇంతమంది కలిసి గుడి కట్టిన తర్వాత దేవాలయంలో బ్రాహ్మడి పని వాడు బ్రాహ్మడు చేస్తాడు, ఎవరి పని వాళ్ళు చేయాలి. కలెక్టర్ పని కలెక్టర్ చేయాలి, బంట్రోతు పని బంట్రోతే చేయాలి, డ్రైవర్ పని డ్రైవర్ చేయాలి. ఆ బంట్రోత్ అనేవాడు బ్రాహ్మడి ఉండొచ్చు, బంట్రోత్ అనేవాడు ఇంకే జాతి వాడని అయి ఉండొచ్చు. అది ప్రాబ్లం కాదు. ఇక్కడ జ్ఞానముతో స్థితి ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఎవరు నేర్చుకోవచ్చు? దానికన్నా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఐఏఎస్ రాయాలంటే దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలంటే దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. నేను అగ్రికల్చర్ చేశానండి నేను ఐపీఎస్ అవుతాను, కుదరదు, అది కుదరనివ్వదు. నేను మ్యాథ్స్ నేర్చుకుని పూర్తిగా నేను ఇప్పుడు సోషల్ స్టడీస్ పాఠం చెప్తాను, కుదరదు. ఎవరు ఏ సబ్జెక్టు మీద నిష్ణాతులు వారు ఆ సబ్జెక్టు పని చేయాల్సిందే. ఇదంతా వదిలిపెట్టి నాస్తికవాదులు, యాస్తికవాదులు, బ్రాహ్మణ ద్వేషులందరూ కూడా మా మీద పడేటి ప్రయత్నం చేయకండి. జ్యోతిష్ శాస్త్రాన్ని, ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని నాశనం చేసి ప్రజేయకండి. ఇప్పుడు చెప్పబోతున్న ఈ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో సనాతన ధర్మానికి పరిడవిల్లగలిగే అవకాశం బలంగా ఉంది. దానికి తగ్గట్టుగా ఈ రాశి వారు కూడా అత్యుత్తమ శుభయోగాలు పొందుకోబోతున్నారు. కాబట్టి దేవా నిర్మాణంలో కానీ వ్యవహార లాభాలు కానీ పొందుకోబోతున్నారు. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనంద యోగం ఉంటుంది, ఆరోగ్య లాభాలు ఉంటాయి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాంస్కృతికపరమైన అభివృద్ధి ఉంటుంది, రాజకీయపరంగా అభివృద్ధి ఉంటుంది, కళాకారుల క్రీడా లాభాలు ఉంటాయి, ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు ఉంటాయి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతుంది. అనుకూలమైన శుభయోగం. కాకపోతే నెగిటివ్ 46%, 44%, 46% ఉంది, పాజిటివ్ 54% ఉంది. కాబట్టి భగవంతుని యొక్క పూర్తి స్థాయి స్వామివారి కృపాకటాక్షాలు, అమ్మవారి కృపాకటాక్షాలు పొందుకుంటే చాలా మంచిది. కనుక మీరేం చేయాలి? లలితా సహస్రనామ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, భగవద్గీత పారాయణం నిరంతరం చేసుకోవడం వల్ల మంచి శుభయోగాలు పొందుకుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి, తొందరపాటుతనాన్ని చేయకండి, బద్ధకాన్ని వదిలిపెట్టండి. పూర్తి స్థాయి శ్రద్ధ చదువు మీద ఉంటే మీకు లాభాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకపోతే ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది, లేదా ఉద్యోగ ఊడిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాల్లో జాగ్రత్తలు వహిస్తూ అనుకూలవంతమైన శుభయోగాలు పొందాలని కోరుకుంటూ, ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీకు అనుకూలవంతమైన వైవాహిక, సంతాన శుభయోగాల, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో విద్యాభివృద్ధి, విదేశీయానం పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయని చెబుతూ, ప్రతి సంవత్సరం మీకు ఆనందయోగం పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.